పల్లెటూరి పేరు చిన్నమక్కెన. ఆ గ్రామం పచ్చని పంట పొలాలతో, కొండల నుంచి ప్రవహించే వాగులతో, ప్రకృతి అందాలతో నిండుగా ఉంటుంది. గ్రామ ప్రజలు కష్టపడి పనిచేస్తూ, సంతోషంగా జీవించేవారు. చిన్నమక్కెనలో రమణయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. రమణయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, పెద్దోడు మధు, చిన్నోడు గోపి. మధు పద్ధతిగా వ్యవసాయం చేయడం ఇష్టపడేవాడు. అయితే గోపికి ప్రకృతి అందాలను చూస్తూ స్వేచ్ఛగా తిరగడం ఇష్టం. ఒకరోజు గోపి తన పొలంలో పనిచేస్తూ ఉంటే ఒక చిన్న పక్షి పాప పడిపోయింది. గోపి ఆ పాపను చూసి దయతో దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అతని తల్లి లక్ష్మి ఆ పక్షి పాపను చూసి ఆనందపడి దానికి కొంచెం నీళ్లు మరియు ఆహారం ఇచ్చింది. గోపి ఆ పక్షిని ప్రేమగా చూసుకుంటూ దానికి చిట్టి అని పేరు పెట్టాడు. చిట్టి గోపి ఇంట్లో పెరుగుతూ గోపికి మంచి స్నేహితుడు అయ్యింది. గోపి తన పొలంలో పనిచేస్తూ చిట్టిని ఎప్పుడూ తనతోనే తీసుకెళ్లేవాడు. ఇద్దరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడిపేవారు. ఒకరోజు పల్లెటూరి దగ్గరలోని అడవిలో నిప్పు చెలరేగింది. అది చిన్న మొక్కనికి ముప్పుగా మారింది. గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. గోపి చిట్టిని తనతో తీసుకుని తన కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నించాడు. అయితే చిట్టి గగనంలో ఎగిరి వెళ్లి తన చిన్న రెక్కలతో గ్రామ ప్రజలకు ముప్పు గురించి సంకేతాలు ఇవ్వటం మొదలుపెట్టింది. గ్రామ ప్రజలు చిట్టిని చూసి తక్షణమే ఆలస్యం లేకుండా నిప్పును ఆర్పే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. గోపి తన కుటుంబం మరియు గ్రామ ప్రజలు కలిసి కష్టపడి ఆ నిప్పును అదుపులోకి తెచ్చారు. చిట్టి వారి స్నేహం మరియు సమర్థతను చూసి గ్రామ ప్రజలు గోపిని, చిట్టిని ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన తర్వాత చిట్టి పక్షి గ్రామ ప్రజలకు అభిమాన పక్షిగా మారింది. గోపి మరియు చిట్టి స్నేహం అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. చిన్నమక్కిన గ్రామం స్నేహం మరియు సహాయం గల మంచి పల్లెటూరిగా పేరుగాంచింది. కనుక ఈ చిట్టి కథ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో కొత్త కథతో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ.